మందారం పువ్వులు చూడండి చక్కగా పూసినాయి కదా చెట్టు నిండా. ఇంకా చాలా అంటే చాలా మొగ్గలున్నాయి. మన గార్డెన్‌లోకి రాంగానే వీటిని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ మాత్రం ప్రిపేర్ చేసి వారానికోసారి మీ మొక్కలకి ఇస్తూ ఉండండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంది అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదే విధంగా పువ్వులు మీ చెట్టుకు కూడా పూస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చెట్టు గురించి చెప్పాలి అంటే ఈ చెట్టు చాలా వీక్ అయిపోయిందండి. పువ్వులైతే అస్సలు పూయలేదు. నేనేం చేశానంటే వెంటనే ఈ చెట్టుని రిపోర్టింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ఉన్నాయి. కంటిన్యూ ఇస్తూ వచ్చానమాట. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే దీనికి లోపల ఒక బాస్కెట్ లాగా ఉంటది కదండీ! ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ బాస్కెట్ ఉండిపోయింది. నేను చూడలేదు. దీన్ని రిపోర్టింగ్ చేసిన తర్వాత దానికున్న బాస్కెట్ తీసేసి నేను మళ్ళీ రిపోర్టింగ్ చేసిన తర్వాత చెట్టు చాలా హెల్తీగా పెరిగింది. మీరు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక బాస్కెట్ ఉంటుందండి లోపల పూల మొక్కలకి, ముఖ్యంగా మందారం మొక్కలకు ఉంటుంది. ఆ బాస్కెట్ కానీ తీసి పెట్టకపోతే మాత్రం మొక్క అనేది చాలా వీక్ అయిపోతుంది. దాని గురించి మొక్కలు నాటుకునే విధానం అనే వీడియో చేశానంటే దానిలో చూడండి. తీసిన తర్వాత నేను రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత చూడండి పువ్వులు ఎలా పూస్తున్నాయి అంటే చాలా చక్కగా పూస్తున్నాయి. నిన్నైతే ఏకంగా 6 ఫ్లవర్సే వచ్చినాయి. 6 పువ్వులు పూసాయి. ఈరోజు 4 పువ్వులు పూసాయి. వచ్చాయండి. మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫర్టిలైజర్ ఏంది అంటే మెంతులు అండి. మనకి ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఉంటాయి మెంతులు. అంటే మనం మట్టి భాగంలో ఎటువంటి పురుగులు పట్టకుండా, ఒకవేళ పురుగులు పట్టినా సరే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మెంతులతో సాధ్యమవుతుంది. మెంతుల్ని మనము చాలా విధాలుగా వాడుకోవచ్చు మన మొక్కలకి. అంటే వీటిని నానపెట్టుకోవాలండి. కొంచెం ఒక 3-4 డేస్ వరకు నానపెట్టుకొని ఆ వాటర్ కూడా ఇచ్చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు. కానీ నేను ఇప్పుడు చూపిస్తున్న ఫర్టిలైజర్ ఏంటంటే మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్ని నెలలైనా వాడుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈజీగా కూడా తొందరగా కూడా పని అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మెంతుల్ని ఇవి ఎక్స్పైరీ అయినా కూడా తీసుకోవచ్చండి. మనకి పాడైపోయినాయి కానీ ఏవైనా సరే. ఎందుకంటే ఒక వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అంటే ఆవ పచ్చడి పడతాం కదా, ఆవకాయ పెట్టేటప్పుడు మిగిలిపోయినవి వాడుకోవచ్చా అని. హ్యాపీగా వాడుకోవచ్చండి. మనకి మెంతి పిండి కానీ ఆవ పిండి కానీ చక్కగా వాడుకోవచ్చు. ఇది అంటే ఎక్స్పైరీ అయిపోయే కొంది కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్పైరీ అయ్యే కొంది ఇంకా మాగుతుంది కదా, మనకి చెట్లకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అవి మాత్రం అస్సలు పడేయకండి. ఇవి కూడా నా దగ్గర ఎక్స్పైరీ అయిపోయినాయి. నేను ఒక 3-4 డేస్ వరకు బాగా ఎండపెట్టి పొడి చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మరీ మెత్తగా పొడేం అవసరం లేదు. కొంచెం బరకగా చేసుకున్నా కూడా సరిపోతుంది. వీటిని మనం ఎక్కువ స్టాక్ పెట్టుకున్నామంటే మనకి ప్రతిసారి పని ఉండదనమాట. ప్రతిసారి మనం ఇంకా ఫర్టిలైజర్ చేసుకునేటప్పుడల్లా గ్రైండ్ చేసుకోకుండా, నేనైతే ఇంకా చాలా తక్కువే గ్రైండ్ చేసుకున్నాను. ఒక్కసారి అయితే నేను ఒక డబ్బా నిండా చేసి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇస్తానండి నా మొక్కలకి. ఇది పౌడర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకటి 2 స్పూన్లు ఏం చేయాలంటే మనం మట్టి భాగంలో ఇచ్చుకోవాలండి. మనం మొక్కని పెట్టుకుంటాం కదా, నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మొక్కని రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు 1 లేదా 2 స్పూన్లు, అంటే మొక్కను బట్టి కుండీ సైజుని బట్టి 1-2 స్పూన్లు కంపల్సరీగా మట్టి భాగంలో కలుపుకోండి. వేపపిండి, మనకి వేపాకుతో చేసుకున్న పిండి కలుపుకుంటాం కదా, దాంతోపాటు ఇది కూడా కలుపుకోండి. ఎందుకు అంటే దీనిలో ఉన్న జిగురు ఏంటంటే రూట్కి ఎటువంటి పెస్ట్ రాకుండా చేస్తుంది అనమాట. దీన్ని నేను వాటర్లో నానపెట్టుకుంటున్నానండి. వాటర్లో నానపెట్టుకోవడానికి ఒక కంటైనర్ తీసుకున్నాను. ఇది కంపల్సరీ ప్లాస్టిక్ది అయి ఉండాలి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఎక్కడ మీరు మిస్టేక్ చేయొద్దు అనేసి. ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి. కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. ఎందుకంటే మనకి కావాల్సిన దానికన్నా పెద్దగా తీసుకోవాలి. ఎందుకంటే అది ఫర్మెంట్ అవ్వడానికి గ్యాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం అక్కడికక్కడికే మనం చేసామంటే మాత్రం అది ఫర్మెంట్ కాదు. కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. దీనిలో వచ్చేసి నేను ఒక 1/2 లీటర్ వరకు నార్మల్ వాటర్ తీసుకున్నాను. దీనిలో ఒక 3 స్పూన్లు ఇది మెంతిపిండి వేసుకుంటున్నాను. అంటే క్వాంటిటీ చెప్తున్నానండి. ఒక 1/2 లీటర్ వాటర్‌కి 3 స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువైనా సరే జిగురు ఎక్కువైపోతుంది. కాబట్టి క్వాంటిటీ కూడా కరెక్ట్‌గా చూడండి. దీనిలో వచ్చేసి పైన కనిపిస్తుంది అది మనకి కొబ్బరి పీచు అండి. అదేదో పురుగు అనుకోకండి. కొబ్బరి పీచు పక్కన ఉంటే గాలికి ఎగిరి పడిపోయింది అది. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఒక 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే పొద్దున సాయంత్రం దీన్ని కలుపుతూ ఉండాలండి. ఎందుకు అంటే మెంతులు బాగా అడుక్కు వెళ్ళిపోయి జిగురుగా అతుక్కుపోతాయి అన్నమాట. కంపల్సరీగా పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగునే ఉండిపోతుంది మొత్తము.
3 రోజుల వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. కంపల్సరీగా 3 రోజుల తర్వాత మనకి మంచి వాసన వస్తదని. అప్పటికి ఇంకా ఫర్మెంట్ అయిపోయిందని మనకి తెలిసిపోతది. ఈ 3 రోజులు కూడా దీన్ని నీడలో పెట్టుకోండి. నీడలో పెట్టుకొని పొద్దున, సాయంత్రం బాగా తిప్పుతూ ఉండాలి. కిందకి, పైకి తిప్పుతూ ఉండాలి. ఇది తొందరగా ముద్ద కట్టేస్తది. అంటే జిగురుగా ఉంటది కదా! ముద్ద కట్టేస్తది. 3 డేస్ వరకు కంపల్సరీగా మూత తీస్తూ పెడుతూ ఉండాలి. మూత అట్లానే పెట్టకండి. ఏ ఫర్మెంటెడ్ చేసుకున్నా సరే, ఏదైనా సరే ఫర్మెంట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మూత తీసన్నా పెట్టాలి. మీకు తిప్పే టైం లేదు అనుకుంటే మాత్రం మూత తీసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ డేకి చూడండి ఎట్లా ఫర్మెంట్ అయిపోయిందో. ఆల్మోస్ట్ దా కలర్ మొత్తం వచ్చేసింది ఆ వాటర్కి. 2 డేస్ 3 డేస్ మీకు టైం లేదు అనుకుంటే 2 డేస్ అన్నా చేసేసుకోండి. కంపల్సరీగా అయితే ఫర్మెంట్ అయితే చేసుకోండి. ఫర్మెంట్ చేసుకున్న వాటర్లో ఏంటంటే న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి. మనం వేసుకున్న పౌడర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఫర్మెంట్ చేసుకోండి. మీకు టైం లేదనుకుంటే మాత్రం పౌడర్ని కుండీలో చల్లేసుకోండి. అట్లానే ఒక స్పూను కుండీ పైన చల్లేసుకోండి. దానికంటే కూడా ఇది ఎక్కువ పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట. చూస్తున్నారు కదండి, ఇది 3rd డే. 3వ రోజు అయితే మంచి వాసన వస్తుందండి. మనకి మెంతుల వాసన చక్కగా వస్తుందన్నమాట. చూడండి, ముద్ద నేను 3 డేస్ వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిప్పుతూనే ఉన్నాను. అయినా సరే అడుగున చూడండి ఎట్లా ఒక ముద్దలాగా అయిపోయింది. అంటే చూస్తున్నారు కదా, ఒక ముద్దలాగా అయిపోయింది. దీన్ని వచ్చేసి మనం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్లో మిక్స్ చేసుకొని ఇవ్వాలండి. ఇలా చిక్కగా మాత్రం ఎప్పుడు ఇవ్వకండి. చిక్కగా ఇవ్వడం వల్ల మొక్కలు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే కదండి చెప్తున్నాను, మీకు ఇంత ఫర్మెంట్ చేసుకునే టైం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఒక టీ స్పూన్ పౌడర్ని కుండీలో కలిపేసేయండి. అంటే కుండీ మట్టిలో కలిపేసి డైలీ వాటరింగ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కూడా మనకి స్లో రిలీజ్గా పనిచేస్తుంది అనమాట. అంత ఎఫెక్టివ్గా పనిచేయదు, కానీ స్లోగా పనిచేస్తుంది. నెక్స్ట్ వీటిని ఈ ఫర్మెంట్ చేసుకున్న వాటర్ని మిక్స్ చేసుకోవడానికి నేను బియ్యం కడిగి నీళ్ళు తీసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం కడిగి నీళ్ళు లేకపోతే నార్మల్ వాటర్ అయినా తీసుకోండి, పర్లేదు. కానీ ఎప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, ఆకుకూరలు కడిగిన నీళ్ళు మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి. మన మొక్కలకి చాలా మంచి బలం అనమాట. బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నా. ఇది క్వాంటిటీ వచ్చేసి 1:10. అంటే మనకి ఫర్మెంట్ చేసుకున్న వాటరు ఒక డబ్బా వస్తే ఒక 10 డబ్బాలు వచ్చేసి నార్మల్ వాటర్ అయినా పర్లేదు, బియ్యం కడిగి నీళ్ళైనా పర్లేదు, ఏవైనా సరే 1:10 అండి. ఒక డబ్బాకి 10 డబ్బాల నీళ్లు తీసుకోవాలి. దీన్ని మనం ఏ సమయంలో ఇవ్వాలి అంటే చలికాలంలో మాత్రం మార్నింగ్ టైంలో ఇవ్వండి. ఎండాకాలంలో ఈవినింగ్ టైంలో ఇవ్వండి. ఇప్పుడు చలికాలం ఉంది కాబట్టి నేను మార్నింగే ఇచ్చేస్తున్నా. పొద్దున్నే 6 to 8 లోపు ఇచ్చేసేయండి. దీన్ని వచ్చేసి నేను మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీకు బాల్కనీస్లో మొక్కలు పెంచుకుంటున్నారు, చూడడానికి బాగోదు అనుకుంటే మాత్రం ఫిల్టర్ చేసుకోండి. మన దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్ చేసుకుని ఆ వచ్చిన వేస్టేజ్ని కంపోస్టింగ్ బిన్లో అయినా వేసుకోండి. లేకపోతే దీనిలో వాటర్ పోసి సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ సెకండ్ టైంకి ఏంది అంటే మనము ఇప్పుడు 1:10 రేషియో కలుపుకున్నాం కదా వాటరు, నెక్స్ట్ టైంకి వచ్చేసి 1:5 రేషియోనే కలుపుకోండి. ఎందుకంటే మనకి కావాల్సింది మొత్తం ఈ ఫస్ట్ టైంకే వచ్చేస్తుంది కాబట్టి దాంట్లో అంత ఏమి ఉండదు. కాబట్టి 1:5 మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడుగున ఉన్న గడ్డల్ని ఇలా నేను మిక్స్ చేసుకుంటున్నాను. జిగురు అంటే బాగా జిగురు ఉంటుంది కదా మెంతులు, కాబట్టి అది గడ్డలుగా ఫామ్ అయిపోతుంది. స్టార్టింగ్లో నాకైతే ఇలా ఫర్మెంట్ చేసుకున్న వాటిలో చేయి పెట్టాలి అంటే అస్సలు పెట్టబుద్దేసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు అలవాటైపోయి అసలు మొత్తము చేత్తోనే చేసేసుకుంటున్నాను. ఎటువంటివి కూడా నేను యూస్ చేయట్లేదు. మీరు కూడా స్టార్టింగ్ కొంచెం చిరాగ్గా అనిపించినా సరే మనం అలవాటు పడే కొంది మనకు అట్లేం అనిపించదు. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఇంకొక డబ్బాలో కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అది వచ్చేసి కింద ఉన్న మొక్కలకి ఇచ్చాను, బాల్కనీలో ఉన్న మొక్కలకి. వాటికి నేను ఫిల్టర్ చేసుకున్నాను. అంటే మనం ఈ పొట్టు అంతా పైన కనిపిస్తే బాగోదు కదా, ఫిల్టర్ చేసుకుని ఇది మళ్ళీ నేను సెకండ్ టైంకి యూస్ చేసుకుంటున్నాను. దీనిలో వాటర్ పోసేసి ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసుకొని 1:5 రేషియోలో సెకండ్ టైం కూడా యూస్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను చేయి పెట్టి ఎలా కలిపాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఇలా స్పూన్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి. కానీ అలవాటు అయ్యే కొంది చెయ్యే పెట్టాలనిపిస్తుంది, చేత్తోనే బాగా మిక్స్ అయిపోతుంది అని. స్టార్టింగ్ అయితే అస్సలు పెట్టకపోయేదాన్ని. నేనైతే చెయ్యి ఇలా ఫర్మెంట్ అయిపోయినాయి. ఇవి మనం కిచెన్లో వాడుకునేవే అయినా సరే ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసుకుంటాం కదా, పెట్టబుద్ధి కాదు. మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకొని పెట్టేసుకోండి. మీకు సెకండ్ టైం కూడా యూస్ చేసుకోలేము అనుకుంటే ఇలా ఫిల్టర్ చేసుకుంది ఏం చేస్తారంటే కంపోస్టింగ్ బిన్లో వేసుకోండి. కంపల్సరీగా గార్డెనింగ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కంపోస్ట్ చేసుకోవాలి అని నేను చెప్తూ ఉంటానండి రెగ్యులర్గా. ఆ కంపోస్ట్ కూడా నాకు అయిపోయింది, కిచెన్ కంపోస్ట్ కూడా. నేను కూడా దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరట్లేదండి. కంపోస్ట్ మాత్రం చాలా చక్కగా రెడీ అయిపోయింది. 2 డబ్బాల్లో పెట్టుకున్నాను, ఒక డబ్బా అయితే అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. పూల మొక్కలకనే కాదు, పండ్ల మొక్కలకనే కాదు, అన్ని రకాల మన దగ్గర ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలకి నేనైతే మనీ ప్లాంట్ చెట్టుకి, నెక్స్ట్ వచ్చి తమలపాకు చెట్టుకి కూడా ఇచ్చేసాను. ఇది ఏందంటే మట్టి భాగంలో పురుగులు రాకుండా అండి. నెక్స్ట్ వేరు కూడా ఆరోగ్యంగా పెరగడానికి. ఈ ఫ్లవర్ చూడండి పెద్ద సైజులో ఎంత బాగా పూసింది అంటే, ఇంకా ఇది లైటింగ్ లేక సరిగ్గా కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ ముద్ద పువ్వు. అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది వేరు అనేది ఆరోగ్యంగా పెరగడానికి, ఎటువంటి పెస్ట్ అనేది అటాక్ కాకుండా వారానికి ఒకసారి మాత్రం ఇస్తూ ఉండండి. వారానికి ఒకసారి ఫర్మెంట్ చేసుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటే డైరెక్ట్ కుండీలో చల్లేసేయండి పౌడర్ని. 1 టీ స్పూను అన్ని రకాల మొక్కలకి ఇలా చల్లేసేయండి. ప్రతిసారి మనము ఇలా ఫర్మెంట్ చేసి ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.